Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అన్న. చూడండి, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు చూడాలి అంటే మీరు ఇక్కడ మీకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ జరగబోతుంది కదా మనకి ఇప్పుడు, ఓకేనా, 2025లో జరగబోతుంది కదా మనకి ఈ ఇయర్లో, ఓకేనా. కాబట్టి మీరు కనుక ఆ ఎగ్జామ్స్లో బెస్ట్ స్కోర్ చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా చూడాలి నాన్న. మీకు ఆ కాన్సెప్ట్స్ అనేవి ఏమవుతాయి అంటే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ కాన్సెప్ట్స్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఓకేనా. సో ఎవరెవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఆల్రెడీ మనము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి కొన్ని ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆల్రెడీ పెట్టాం నాన్న. కాబట్టి మీరు కనుక ఆ వీడియో చేయకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్, ఇది మీకు షిఫ్ట్ ఎప్పుడంటే February 21 షిఫ్ట్ 2 2024లో వచ్చిన పేపర్ ఇది. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్, ఇంగ్లీష్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను చేస్తాను, ఓకేనా. అయితే ఈ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు చూడన్నా, ఆల్రెడీ మన క్లాసెస్ విన్న ఒక స్టూడెంట్ పెట్టిన కామెంట్ చూడన్నా, ఆ అబ్బాయికి 40కి 38 వచ్చాయట. మీకు ఆల్రెడీ నేను 2024లో ఎగ్జామ్ కోసం యూట్యూబ్లో క్లాసెస్ చేశాను. సో ఆ యూట్యూబ్ క్లాసెస్ మన యాప్ క్లాసెస్ విని ఒక అబ్బాయికి 40కి 38 మార్క్స్ వచ్చాయి ఇంగ్లీష్లోనే 40కి 38 మార్క్స్ వచ్చాయంటే ఎంత గ్రేటో చూసుకోండి అక్కడ. సో మీకు కూడా ఇలాగే ఒక్క అబ్బాయి కాదు, చాలా మందికి ఎక్సలెంట్ స్కోర్ రావడం జరిగింది. మీకు కూడా, ఓకేనా. సో ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మీరు వెళ్ళి ఇమీడియట్గా నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అక్కడ ఈ క్లాసెస్, ఓకేనా, మీకు ఎస్ఎస్సి కోర్సెస్ అని ఉంటాయండి. ఎస్ఎస్సి కోర్సెస్లో మీకు జీడీ కానిస్టేబుల్ కోర్స్ ఉంటుంది. ఇది గ్రామర్ అని ఉంటుంది. ఇందులో మీకు గ్రామర్ ప్లస్ వొకాబులరీ మొత్తం ఉంటుంది అనమాట. కానీ గ్రామర్ అని కనిపిస్తుంది, కానీ గ్రామర్ ప్లస్ వొకాబులరీ మొత్తం. సో 99 రూపీస్కే 1 మంత్ వ్యాలిడిటీ, అదే 199కి మీకు 3 మంత్స్ వ్యాలిడిటీ అండి. ఆఫర్లో పెట్టాం, తక్కువ అమౌంట్ పెట్టాం, ఓకేనా. మీరు ఈ కోర్సెస్ తీసుకునే ముందు ఒకసారి ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా. ఫ్రీ డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకే. మనకు టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. మీ నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు. టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. గ్రామర్, వొకాబులరీ, కొన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది అందులో. కాబట్టి అవి కూడా చూసుకోండి నాన్న. మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి, 9985317597. ఫస్ట్ అయితే డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న, పేపర్లోకి. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే క్లియర్గా ప్రతి ఆప్షన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈ ఆప్షన్ ఆన్సర్ అయినప్పుడు ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు అనేది క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తాను, ఓకేనా. చూడండి, ఇక్కడ చూస్ ద వర్డ్ దట్ ఈస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. ఆపోజిట్ మీనింగ్ అడుగుతున్నాను అంటే ఇచ్చిన వర్డ్కి యాంటోనిమ్ అడుగుతున్నాడు, ఆపోజిట్ మీనింగ్ అడుగుతున్నాడు. డైరెక్ట్ చెప్పొచ్చు అడ్వాంటేజెస్. చూడండి, ఇక్కడ ఈ పేపర్ వాళ్ళు చాలా సింపుల్ పేపర్ అండి ఇది. క్లోజ్ టెస్ట్ ఒకటే కొంచెం డిఫికల్ట్గా ఉంది, మిగతావన్నీ సింపులే. అడ్వాంటేజెస్ అంటే ఏంటి నాన్న? బెనిఫిట్స్ అంటే ప్లస్లా మైనస్లా? ప్లస్లు యాడ్ అయ్యాయే కదా. మరి దానికి ఆపోజిట్ అంటే మనం ఏం తీసుకోవచ్చు? మైనసెస్ అని తీసుకోవచ్చు నాన్న. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. అడ్వాంటేజ్ అవుతుంది అంటే మనకు ప్లస్ అవుతుంది అని. దానికి ఆపోజిట్ ఏంటి? డిసడ్వాంటేజ్ అంటే మనకు మైనస్ అన్నట్టే కదా. కాబట్టి మనకు డైరెక్ట్ ఈ ఆన్సర్ చెప్పొచ్చు నాన్న. మిగతా ఆప్షన్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ రెఫ్యూజ్ అంటే మనకి మీనింగ్ ఏంటి నాన్న? ప్రొటెక్షన్, సేఫ్ గార్డ్ అంటూ ఉంటాం, ఓకేనా. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు, ఓకేనా. చూడండి, ఇక్కడ ఇది మనకి బోనస్ కాదు, బోనస్, రైట్. బోనస్ నాన్న, ఇది స్పెల్లింగ్ తప్పుంది. బోనస్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? అడ్వాంటేజ్ అన్నట్టే కదా. కాబట్టి మనకు అది సేమ్ మీనింగ్ ఇచ్చేవాడు, ఆన్సర్ కాదు. అడ్జర్న్స్, చూడండి ఇక్కడ అడ్జర్న్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక మీటింగ్ని పోస్ట్ పోన్ చేయడాన్ని ఏమంటామంటే అడ్జర్న్స్ అంటూ ఉంటాం. లేకపోతే విత్డ్రా చేసుకోవడాన్ని కూడా ఏమంటామంటే అడ్జర్న్స్ అంటూ ఉంటాం. దీనికి ఏం సంబంధం లేదు కదా. కాబట్టి అడ్వాంటేజెస్కు ఆపోజిట్ వర్డ్ ఏం తీసుకోవచ్చు మనం? మైనసెస్ అని తీసుకోవచ్చు నాన్న. కాబట్టి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి, ఇక్కడ సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్. చాలా ఇంపార్టెంట్ అండి. స్పెల్లింగ్స్ మీద ఈ పేపర్లో 3 క్వశ్చన్స్ ఇచ్చారు. స్పెల్లింగ్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ మనకు, ఓకేనా. చూడండి, ఇక్కడ ఏమంటుండో 4 సెంటెన్స్లు ఇచ్చాము మీకు. 4 సెంటెన్స్లలో ఏ సెంటెన్స్లో స్పెల్లింగ్ ఎర్రర్స్ లేవు దాన్ని చూజ్ చేసుకోమంటుండు. చూడండి, ఇక్కడ వెన్ ప్లేస్డ్ ఆన్ ద కాలమ్ ఈచ్ రింగ్ స్లైడ్ డౌన్ టు ఇట్స్ కరెక్ట్ పొజిషన్ ఇఫ్ పాసిబుల్ అంటే చూడండి ఇక్కడ నాన్న, పాజిటివ్ అన్నప్పుడేమో సింగిల్ ఎస్ ఉంటుంది నాన్న,
కానీ పాసిబుల్ అన్నప్పుడేమో డబల్ ఎస్ ఉంటుంది నాన్న, POSSI BLE ఉంటుంది. కాబట్టి ఇక్కడ డబల్ ఎస్ లేదు కదా, కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. తర్వాత చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి, కాలం అన్నప్పుడు మనకు అక్కడ LUMN ఉండాలి కదా, ఎన్ లేదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా తీసేసిన. తర్వాత మీరు క్లియర్ చూసుకుంటే వెన్ ప్లేస్డ్ ఆన్ ద కాలం ఈచ్ రింగ్ స్లిట్ డౌన్ టు ఇట్స్ కరెక్ట్ పొజిషన్ అంటే డబల్ ఆర్ ఉండాలి కదా, లేదు కాబట్టి ఈ ఆప్షన్ పోయింది. మిగిలింది ఏ ఆప్షన్ ఇక్కడ, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. కాలం కరెక్టే ఉంది, పాసిబుల్ కరెక్టే ఉంది, కరెక్టే ఉంది. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. 4th సెంటెన్స్లో ఎలాంటి స్పెల్లింగ్ ఎర్రర్స్ లేవు. ఆప్షన్ 4. స్పెల్లింగ్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం ఇచ్చారు, ఇడియంకి మీనింగ్ అడుగుతున్నాను నాన్న. చూడండి ఇక్కడ షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా ఏదైతే మీ స్పిరిట్ని, ఓకేనా, మీ ఎంతూజియాజంని, మీ స్పిరిట్ని ఏదైతే అప్లిఫ్ట్ చేస్తుందో, పెంచుతుందో దాన్ని ఏమంటామంటే షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటూ ఉంటాం. ఓకేనా, షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటాం. దాని మీనింగ్ ఏంటంటే సంథింగ్ దట్ లిఫ్ట్స్ యువర్ స్పిరిట్, ఏదైతే మీ స్పిరిట్ని పెంచుతుందో, ఇంక్రీజ్ చేస్తుందో, లిఫ్ట్ చేస్తుందో అంటే పైకి తీసుకొస్తుందో దాన్ని మనం ఏమంటామంటే షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటూ ఉంటాం. రైట్, ఇది మనకు డైరెక్ట్ మీనింగ్ గుర్తుపెట్టుకోండి నాన్న. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 4th క్వశ్చన్ మనకి ఏముంది అంటే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. చూడండి స్పెల్లింగ్స్ మీద 3 క్వశ్చన్స్, ఎంత ఇంపార్టెంట్ చూసారా స్పెల్లింగ్స్. అది ఇక్కడ ఏమిటంటే సెంటెన్స్ ఇచ్చాను నాన్న, సెంటెన్స్లో ఒక వర్డ్ అనేది ఇంకరెక్ట్గా ఉందట, అంటే రాంగ్ ఉందట స్పెల్లింగ్, అదేంటో చూస్ చేసుకోమంటే. చూడండి ఇక్కడ చాయిస్, పర్చేస్, రీటైల్, కస్టమర్స్. చాయిస్ అంటే మీకు స్పెల్లింగ్ ఏముండాలి నాన్న, CHOICE ఉండాలా, SE ఉండాలా, CE ఉండాలి. SE ఇచ్చిండు, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే అది మనకు రాంగ్ ఉంది కదా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ చూడండి ఇక్కడ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, దీంతో 3 క్వశ్చన్స్ నాన్న. మళ్ళీ మనకి ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నానా. చూడండి సెంటెన్స్ రావాల్సిన అవసరం లేదు, కింద ఇచ్చాను ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్. టెక్నాలజీ కరెక్టే ఉంది, డిస్ట్రిబ్యూట్ కరెక్టే ఉంది, పాసిబుల్ చూసారు కదా, మళ్ళీ సేమ్ వర్డ్ రిపీట్ అయింది ఇక్కడ, కరెక్టే ఉంది. కానీ ఇక్కడ మనకు లీజర్ చూడండి ఇక్కడ మనకు, సో లీజర్ అంటే మనకు అక్కడ స్పెల్లింగ్ ఎలా ఉండాలి నాన్న, ఎలా ఉండాలి చెప్పండి, LEI ఉండాలి. అక్కడ మనకు LE ఉంది, I ఉంది, అక్కడ లేదు. కాబట్టి మనకు లీజర్ అంటే సో లీజర్ టైం, బ్రేక్ టైం అంటాం కదా, కాబట్టి LEI ఉండాలి నాన్న. సో రాంగ్ ఉంది కాబట్టి మనకు ఇది ఆన్సర్. ఓకేనా, సో రాంగ్ స్పెల్లింగ్ ఉంది కాబట్టి మనకు రాంగ్లీ స్పెల్డ్ వర్డే కదా అదిగేది, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. తర్వాత చూడండి ఇక్కడ మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నాన్న, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా చూడండి. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ ఏం చేశాడు అంటే సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన పార్ట్ రైటా రాంగా. రాంగ్ అయితేనేమో ఏదో ఒక ఆప్షన్ తోటి చూసుకోవాలి, రైట్ అయితేనేమో నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, చూడండి హీ హ్యాడ్ చాప్ అట. చూడండి ఇక్కడ క్లియర్గా హ్యాడ్, మీకు ఎప్పుడైనా సరే హ్యాడ్ పక్కన కానీ, హ్యావ్ పక్కన కానీ, హ్యాస్ పక్కన కానీ దీని తర్వాత వచ్చే వెర్బ్ నాన్న, దీని తర్వాత వచ్చే వెర్బ్ మనకి ఎప్పుడైనా సరే ఏముంటుంది నాన్న, V3 ఉంటుంది. ఏముంటుంది మనకు, V3 ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మరి V3 కాబట్టి చాప్ అంటే కట్ చేయడం, నరకడం అంటూ ఉంటాం. మరి చాప్డ్. ఓకేనా, ఇది మనకు వెర్బ్ ఫార్మ్స్ నాన్న దీనికి. రైట్, చాప్డ్ అన్నప్పుడు మరి ఇక్కడ మనకు చాప్డ్ ఉండాలి కదా, లేదు కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు, నో ఇంప్రూవ్మెంట్. చాపింగ్ ఏంది, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కన V3 ఉండాలి, V1 ఉంటుందా, ఉండకూడదు, కాబట్టి ఆప్షన్ తీసేయండి. తర్వాత చాప్ అంటే V1 ఇది, కాబట్టి మనకు V3 రావాలి కాబట్టి చాప్డే కదా, సో మనకు ఆప్షన్ ఏమొస్తుంది మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. చాప్ అంటే V1 అది మనకు ఆన్సర్ కాదు, సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. సింపుల్ క్వశ్చన్. చూడండి ఇక్కడ చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ అడుగుతున్నాడు. యాంటనిమ్ అంటే ఏంటి, ఆపోజిట్ వర్డే కదా అది. ఫర్ 20 years యూ హ్యాడ్ యాన్ ఇన్నోసెంట్ అండ్ వర్చువస్ ఉమెన్ అండర్ యాన్ ఇన్ఫేమస్ సస్పిషన్. ఓకేనా, చూడండి ఇక్కడ చాలా 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 సింపుల్ నాన్న. అసలు నేను క్వశ్చన్ ఆన్సర్ ఎట్లా చేస్తున్నాను చూడండి, క్లియర్గా చూడండి. అసలు ఈ వర్డ్కు మీనింగే తెలియదు, మనకు మీనింగే తెలియదు అనుకోండి, అయినా సరే ఆన్సర్ చేయొచ్చు. ఎట్లనో చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ యాండ్ ఉంది నాన్న. యాండ్ అనేది ఏం చేస్తుంది నాన్న, 2 పాజిటివ్స్ని కానీ 2 నెగిటివ్స్ని కానీ ఉడుతుంది, అంతే కదా. రైట్, ఇప్పుడు ఇన్నోసెంట్ అనేది పాజిటివా నెగిటివా, పాజిటివ్. ఓకేనా, మీ పాజిటివ్. ఓకేనా, ఇన్నోసెంట్ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ పాజిటివ్ అవుతుంది. మరి ఇన్నోసెంట్ పాజిటివ్ అయినప్పుడు ఇది కూడా కంపల్సరీ ఏం కావాలన్నా పాజిటివ్ కావాలి. దీని మీనింగ్ తెలియదు, కానీ ఇది ఒక ఏ వర్డ్ మనకి, ఇది పాజిటివ్ వర్డ్. ఏ వర్డ్ మనకి, ఇది పాజిటివ్ వర్డ్. మనకు పాజిటివ్ వర్డ్ ఉంది అని అర్థమైంది. పాజిటివ్ వర్డ్కి చూడండి, ఒక పాజిటివ్ వర్డ్కి సినోనిమ్ మళ్ళీ మనకి ఏమవుతుంది నాన్న, పాజిటివే అవుతుంది. ఒక పాజిటివ్ వర్డ్కి యాంటనిమ్ ఏమవుతుంది నాన్న, నెగిటివ్ అవుతుంది, అంతే కదా.
ఒక పాజిటివ్ వర్డ్కి సేమ్ మీనింగ్ అంటే మళ్ళా పాజిటివ్ వర్డే. ఒక పాజిటివ్ వర్డ్కి ఆపోజిట్ మీనింగ్ అంటే ఏమొస్తుంది, నెగిటివ్ మీనింగ్ వచ్చే వర్డ్ కావాలి, నెగిటివ్ వర్డ్ కావాలి. మరి ఇప్పుడు ఆప్షన్స్లో మీరు ఏం చెక్ చేస్తారు, నెగిటివ్ వర్డే చెక్ చేస్తారు కదా, దానికి ఆపోజిట్ వర్డ్ అంటే నెగిటివే కదా. మరి నెగిటివ్ అంటే రైట్ అనేది పాజిటివ్ ఆప్షన్ తీసేయండి, మోరల్ అనేది కూడా పాజిటివే ఆప్షన్ తీసేయండి. అన్ఎథికల్ నెక్స్ట్ వన్ బ్లేమ్లెస్ నాన్న. బ్లేమ్ అంటే నెగిటివ్, బ్లేమ్లెస్ బ్లేమ్ లేకుండా ఉండడం అంటే పాజిటివే కదా, బట్ ఇది కూడా పాజిటివ్ ఆప్షన్ తీసేయండి. ఒక పాజిటివ్ వర్డ్కి ఆపోజిట్ అంటే నెగిటివ్ వర్డే కదా, మరి ఇక్కడ నెగిటివ్ అనేది ఒకటే ఒకటి, కాబట్టి మనకు ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఎథికల్ పర్సన్ అంటే పాజిటివ్, అనెథికల్ అంటే నెగిటివ్ కదా, కాబట్టి మనకు డైరెక్ట్ మన ఆన్సర్ ఏమొచ్చు, ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. సో ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవుతే ఆన్సర్ తెలియకపోయినా సరే ఆన్సర్ పెట్టవచ్చు. అంటే ఇచ్చిన వర్డ్కి సినానిమ్ ఆంటోనిమ్ తెలియకపోయినా సరే మీరు డైరెక్ట్ ఆన్సర్ చేస్తారు నాన్న. ఇప్పుడు నాకు ఈ వర్చువస్ అనే వర్డ్కి తెలియదు అనుకోండి, మీకు అసలు తెలియదు, అయినా సరే ఆన్సర్ చేసిరు. ఎట్లా చేసిరు, ఈ యాండ్ కాన్సెప్ట్ యూజ్ చేసి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ కావాలి అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో క్లాసెస్ వినండి. 1 మంత్ కోర్స్ అవైలబుల్గా ఉంది నాన్న, ఓకేనా. 1 మంత్ కోర్స్ ఉంది, 3 మంత్స్ కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి క్లియర్ కట్గా చూసుకోండి మీరు అక్కడ యాప్లో క్లాసెస్. ఎక్సలెంట్ క్లాసెస్ ఉంటాయి, ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది, బట్టే క్లాసెస్ ఉండవు. ఈజీగా డైరెక్ట్ ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది మీకు, ఓకేనా. అది కాబట్టి మనకు అర్థమైంది క్వశ్చన్ ఇక్కడ. అయినా వర్చువస్ అంటే మీనింగ్ ఏంటంటే మోరల్ నాన్న, మోరల్గా ఉండడం, ఎథికల్ ఉండడం అంటాం. దానికి ఆపోజిట్ ఏమొస్తున్నాను మనకు అక్కడ, సో అన్ఎథికల్ అంటూ ఉంటాం. క్లియరా. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. 8th క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. మళ్ళీ సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో పార్ట్ అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన పార్ట్ రైటా రాంగా అంతే, ఓకేనా. రైట్ అయితేనేమో నో ఇంప్రూవ్మెంట్, రాంగ్ అయితేనేమో ఏదో ఒక ఆప్షన్ తోటి చూసుకోవాలి నాన్న. చూడండి ఇక్కడ 2 ఐ వాంట్ టు డాష్ వెయిట్ అనేది నేను లాస్ కావాలని అనుకుంటున్నాను. 2 పక్కన మీకు జనరల్గా ఏమొస్తుంది నాన్న, V1 వస్తుంది. అవసరం చెప్పడం మనకు V1 వస్తుంది. ఇక్కడ చూడండి లాస్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, చూడండి ఇక్కడ క్లియర్గా చెప్తాను మీకు. ఫస్ట్ లాస్ ఉంటుంది, నెక్స్ట్ LYSS ఉంటుంది, నెక్స్ట్ లూజ్ ఉంటుంది నాన్న, ఓకేనా. లూజ్ ఉంటుంది. చూడండి లాస్ అనేది మనకి ఏంటంటే వెర్బ్ నా అనేది, లాస్ అనేది ఏంటంటే నౌన్ నాన్న. ప్రాఫిట్ అండ్ లాస్ అంటాం కదా, అది ప్రాఫిట్ అండ్ లాస్ అంటాం కదా, ఆ వచ్చే లాస్ ఏంటిదంటే LOSS. LOSE అనేది ఏంటిది మనకు వెర్బ్. లాస్ లాస్ట్ ఇది నాన్నది. లాస్ట్ ఇది మనకు వెర్బ్ ఫామ్. LOSS అనేది నౌన్ ఫామ్ నాన్న. LOSE అంటే లూజ్ అడ్జెక్టివ్, ఇది లూజ్ హెయిర్ అంటాం కదా. సో లూజ్ అంటే ఏంటిది మనకు అడ్జెక్టివ్ నాన్న, లూజ్ అనేది మనకు అడ్జెక్టివ్ నాన్న. కాబట్టి మరి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి, ఇక్కడ 2 పక్కన మనకి ఏం రావాలి, V1 రావాలి. మరి V1 రావాలి అంటే లాస్ట్ అనేది మనకు V2 V3 అవుతుంది, కాబట్టి ఇది ఆప్షన్ తీసేయండి, ఓకేనా. మరి లాస్ కావాలి కాబట్టి మరి ఇక్కడ మనకు లూజ్ ఏంది, లూజ్ అనేది అడ్జెక్టివ్ కదా, ఓకేనా. లూజ్ అంటే టైట్కి ఆపోజిట్ లూజ్గా ఉండడం అనమాట, వదులుగా ఉండడం అనమాట. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కదా, నో ఇంప్రూవ్మెంట్. 2 ఆప్షన్స్ ఉన్నాయి, టు లాస్ వెయిటా, టు లాస్ వెయిటెడా, టు లాస్ వెయిట్. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఎందుకు వెయిట్, నౌన్ కదా, వెయిట్ లాస్ కావాలనుకుంటున్నాను కాబట్టి మనకు అప్పుడు లాస్ వెయిట్ అంటే ఇది మనకు వెర్బ్ అయిపోతుంది మళ్ళీ, ఓకేనా. వెర్బ్ పక్కన ఒక ఆబ్జెక్ట్ కావాలి, సో ఆబ్జెక్ట్ కావాలంటే వెయిట్, అది మనకు వెర్బ్ పక్కన మళ్ళీ వెర్బ్ అవసరమా లేదు, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. అర్థమైంది కదా, ఇది రాసుకోండి క్లియర్గా. డిఫరెన్స్ అనమాట అది. నెక్స్ట్ వన్ నాన్న, ఇది మనకి ఏంటంటే గ్రామాటికల్లీ ఎర్రర్ నాన్న. చూడండి ఇక్కడ మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మీరు కనిపెట్టాలి నాన్న, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలి, ఓకేనా. చూద్దాం ఇక్కడ ఎర్రర్ లేకపోతేనేమో నో ఎర్రర్ ఉంటే ఎర్రర్ చూసుకోవాలి, రైట్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఫస్ట్ ఈచ్ ఎవ్రీ నాన్న, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఈచ్ ఎవ్రీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా, ఈచ్ ఎవ్రీ అని మనము ఇవి వచ్చినప్పుడు వెర్బ్ అనేది ఎలా తీసుకోవాలంటే సింగులర్ తీసుకోవాలి నాన్న. నన్ను కానీ నైదర్ కానీ ఐదర్ కానీ, ఓకేనా. నెక్స్ట్ ఈచ్ కానీ ఎవ్రీ కానీ వన్ కానీ, ఓకే. ఇవి వచ్చినప్పుడు మనకు వెర్బ్ ఎలా ఉండాలి అంటే సింగులర్లో ఉండాలి. వెర్బ్ ఎలా ఉండాలి చెప్పండి, మనకు సింగులర్ వెర్బ్ లాగా ఉండాలి. మరి సింగులర్ వెర్బ్ అంటే చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ఇక్కడ వరకు మనకు సబ్జెక్టే నాన్న, ఇక్కడ వరకు సబ్జెక్టే. సింగులరా ప్లూరలా, సింగులర్. మరి సబ్జెక్ట్ ఎలా ఉంది మనకు, సింగులర్ ఉంది. ఇంకో వాంట్ అనేది మనకు V1 వచ్చింది నాన్న. మరి అప్పుడు వాంట్ అంటామా వాంట్స్ అంటామా చెప్పండి మీరే. సబ్జెక్టు సింగులర్ అని చెప్పినా కదా, ఈచ్ ఎవ్రీ అనేది సింగులర్ అని చెప్పినా కదా, మరి ఇక్కడ వచ్చే వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి కదా. మరి వాంట్ అనేది సింగులరా, వాంట్స్ అనేది సింగులరా చెప్పండి సింపుల్గా. డూ అనేది సింగులరా, డస్ అనేది సింగులరా, డస్ అనేది సింగులర్ నాన్న.
కాబట్టి మరి డస్ అంటే V1కి ఎస్ యాడ్ చేసుకోవాలి కదా, కాబట్టి ఇది డస్ అన్న రాసుకోవాలి, లేకపోతే V1కి ఎస్ యాడ్ని యాడ్ చేసుకొని ఉండాలి జనరల్గా. మరి అప్పుడు మనకి ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి వెర్బ్ అనేది సింగులర్ ఉండాలి కదా. మరి వాంట్ సింగులరా, వాంట్స్ సింగులరా, వాంట్స్ అనేది సింగులర్. ఓకేనా, వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తే ఎస్ ఉన్న వెర్బులని సింగులర్ వెర్బులు కదా, ఎస్ ఉన్న వెర్బులని సింగులర్ వెర్బులు, కాబట్టి వాంట్ వస్తుందా వాంట్స్ వస్తుందా, వాంట్స్. ఇది మనకు రాంగ్ ఉంది నాన్న. రాంగ్ ఉన్న పాట ఏ ఆప్షన్లో ఇచ్చేయండి, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. ఓకేనా, క్లియరా. సో వాంట్స్ ఉండాలి అక్కడ, వాంట్ ఉంది. ఎందుకు, నాకు సింగులర్ సబ్జెక్టు సింగులర్ వెర్బే రావాలి. సింగులర్ గో అనేది సింగులరా, గోస్ అనేది సింగులరా, గోస్. ఎస్ ఉన్న వెర్బులు సింగులర్, ఈజ్ సింగులర్, వాజ్ సింగులర్, హ్యాజ్ సింగులర్, డస్ సింగులర్, V1కి ఎస్ సింగులర్. ఎస్ లైన్ వెర్బుల్ ప్లూరల్ నాన్న. ఎట్లా అంటే హ్యావ్. ఓకేనా, నెక్స్ట్ మనకు వర్, నెక్స్ట్ మనకు డూ, నెక్స్ట్ మనకు హ్యావ్, నెక్స్ట్ మనకు V1, ఇవన్నీ ప్లూరల్ నాన్న. అర్థమైందా ఇది, రైట్. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, వాంట్స్ ఉండాలి. నెక్స్ట్ వన్, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ నాన్న. మళ్ళీ మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ ఇది. చూడండి ఇక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. ద కేక్స్ వాస్ ఫర్ హర్ బర్త్డే. ద కేక్స్ వాస్, కేక్స్ అనేది సింగులరా ప్లూరలా? కేక్స్ అంటే ప్లూరల్, ఎందుకంటే కేక్స్ చాలా కేక్స్ ఉన్నాయి అక్కడ, సింగులర్ ప్లూరల్. మరి ప్లూరల్ కాబట్టి వెర్బ్ ఎలా ఉండాలి నాన్న, ఎస్ ఉండాలా ఉండకూడదా? వెర్బ్కు ఎస్ అనేది ఉండకూడదు అసలే. కేక్స్ వాజ్ ఏంది, ఆన్సర్ రా. నెక్స్ట్ కేక్స్ ఈజ్ అసలు, కేక్స్ ప్లూరల్ కాబట్టి వెర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి కదా, ఈజ్ ఏంది, ఆప్షన్ తీసేయండి. తర్వాత కేక్ ఈజ్ ఉంది, కేక్ ఆర్ ఉంది. మరే చూడండి క్లియర్గా మీరు, కేకు ఈజ్ కేకు ఆర్ నాన్న. చూడండి ఇక్కడ కేకు ఈజ్ కేకు ఆర్ అన్నప్పుడు కేక్ అంటే సింగులర్ కాబట్టి ఈజ్ ఓకే, ఆర్ ఎందుకు మరి తీసేయండి. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. కేక్ సింగులర్ కదా, ఈజ్ ఆరా, ఈజ్ ఉండాలి, ఆర్ ఉండదు కదా, కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆర్ అనేది ప్లూరల్ వెర్బ్ నాన్న, కేక్స్ ఉంటే ఆర్ కరెక్ట్ అయ్యేదేమో, లేదు కాబట్టి మనకు ఆప్షన్ 1. సో ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటే చాలా సింపుల్ అయిపోతుంది పేపర్ మీకు. ఓకేనా, అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అండర్లైన్ చేస్తారు చూడండి. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ వరకు నాన్న, రైట్. చూడండి ఇక్కడ మనకు అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క మీనింగ్ అడుగుతున్నాను. ఇడియంని అండర్లైన్ చేశారంటే దాని మీనింగ్ అడుగుతున్నాను, రైట్. చూడండి ఇక్కడ అంటే ఇడియం అండర్లైన్ చేయలేదు, మీకు అండర్లైన్ చేసిన పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని ఏ ఈడియం తోటి మ్యాచ్ చేయొచ్చు అని అడుగుతుండే. ఆ పార్ట్ ఏంటన్నా, ఐ ఫీల్ దే ఆర్ వాచింగ్ మీ టూ క్లోజ్లీ. నేను అనుకున్నాను అంటే వాళ్ళని చాలా క్లోజ్గా చూస్తూ ఉన్నారు, అండ్ మేకింగ్ మీ ఫీల్ అన్కంఫర్టబుల్ ఇన్ ద న్యూ కాలేజ్. చూడండి, అంటే వాళ్ళు నన్ను చాలా క్లోజ్గా చూస్తూ నన్ను అన్కంఫర్టబుల్గా చేస్తున్నారు అని. ఓకేనా, అది మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నాన్న. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి ఏ ఇడియం సెట్ అవుతుందో మనం చూస్ చేసుకోవాలి. చూడండి, రన్ అవుట్ ఆఫ్ స్ట్రీమ్, ఇన్ ద డార్క్, బ్రేక్ ఏ లెగ్, బ్రీతింగ్ డౌన్ వన్స్ నెక్. దాని మీనింగ్ ఏమొస్తుందంటే, బ్రీతింగ్ డౌన్ వన్స్ నెక్ అంటే ఒకరిని క్లోజ్గా చూస్తూ వాళ్ళని మనము అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా చేయడాన్ని ఏమంటామంటే బ్రీతింగ్ డౌన్ వన్స్ నెక్ అంటే ఉంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. అది మనకి ఇడియం నాన్న. నెక్స్ట్ వన్, ఐ డోంట్ నో వై హీ డాష్ సూసైడ్. హీ కమిటెడా, హీ ప్లెడ్జ్డా, హీ ఎగ్జిక్యూటెడా, హీ ఆబ్లిగేటెడా. కమిటింగ్ ఏ సూసైడ్ అంటాం, డైరెక్ట్ న్యాచురల్ క్వశ్చన్ ఇది మీకు. కాబట్టి వై హీ కమిటెడ్ ఏ సూసైడ్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది మనకు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ద టీమ్ డాష్ చిల్డ్రన్ ఆన్ ప్రాపర్ సేఫ్టీ ప్రొసీజర్స్. ద టీమ్ డాష్ చిల్డ్రన్. చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ద టీమ్ అనేది మనకి ఇక్కడ ఏంటి నాన్న, ఒక సబ్జెక్టే కదా, సబ్జెక్ట్. ఒక సబ్జెక్టు పక్కన మీకు ఎప్పుడైనా సరే మనకి ఏం రావాలన్నా వెర్బ్ రావాలి. హెల్పింగ్ వర్బ్ వస్తేనేమో హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ అని రాసుకుంటాం. హెల్పింగ్ వర్బ్ లేకపోతేనేమో డైరెక్ట్ మెయిన్ వర్బ్ రాసుకుంటాం నాన్న. హెల్పింగ్ వర్బ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ మెయిన్ వర్బ్ రాసుకోవాలి కదా. మెయిన్ వర్బ్ అంటే మనకు V1 ఉండొచ్చు, లేకపోతే V3 ఉండొచ్చు నాన్న. మరి క్లియర్గా చూద్దాం. ఓకేనా, V1 ఉండొచ్చు, V3 ఉండొచ్చు, V4 అయితే ఉండదు కదా. డైరెక్ట్ మనం ఎడ్యుకేటింగ్ ఐ ఆమ్ గోయింగ్ అంటాం, ఐ గోయింగ్ అనం కదా. కాబట్టి డైరెక్ట్ V4 అయ్యేది కాబట్టి ఆప్షన్ తీసేయండి. ఎడ్యుకేషన్ అనేది మనకు వెర్బ్ గానే కాదు, నౌన్ నాన్న. ఐవైన్తో టెండ్ అయ్యే మనకి ఏమవుతాయి నాన్న, నౌన్స్ అవుతాయి, వెర్బులు కావు కదా. కాబట్టి మనకు వెర్బ్ కావాలి కాబట్టి ఈ ఆన్సర్ కాదు. ఎడ్యుకేటెడ్ ఉంది, ఎడ్యుకేట్ ఉంది, రెండు వెర్బులే. ఇదేమో మనకు V1, ఇదేమో మనకు V2, V3 కావచ్చు. V2 అయితే సెట్ అయిపోతుంది, ఇది మనకు V1 నాన్న. మరి రెండు వెర్బులే, కానీ ఏది తీసుకోవాలి మనం. చూడండి, ద టీమ్ ఎడ్యుకేట్. ద టీమ్ అంటే సింగులరా ప్లూరలా, సింగులర్ నాన్న. ద టీమ్స్ అంటే ప్లూరల్, ద టీమ్ సింగులర్ కదా. ద టీమ్ సింగులర్, సబ్జెక్టు సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి నాన్న, సింగులర్ వెర్బ్ ఉండాలి. మరి ఎడ్యుకేట్ అనేది సింగులర్ వెర్బా, ఎడ్యుకేట్స్ అనేది సింగులర్ వెర్బా? ఎస్ ఉన్న వెర్బులన్నీ సింగులర్. ఎలాగ చెప్పినా కదా, అసలు ఒకటే కాన్సెప్ట్ 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఒకటే కాన్సెప్ట్ 3 క్వశ్చన్స్ వచ్చినాయి. చెప్తున్నా కదా, మీరు కనుక నా క్లాసెస్ ఫాలో అవుతే 40కి 30 స్కోర్ ఈజీగా చేసుకోవచ్చు నాన్న జీడీ కానిస్టేబుల్లో.
ఓకేనా. కాబట్టి మనకు టీమ్ అనేది ఎడ్యుకేట్స్ అనాలి, ఎడ్యుకేట్స్ అనలేం కదా, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులరే ఉండాలి. తీసుకుంటే ఎడ్యుకేట్స్ తీసుకునే వాళ్ళమేమో, అది లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. మిగిలింది ఏంది ఇక్కడ, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఎడ్యుకేటెడ్ V2 కరెక్టే కదా. సో V2 అనేది హ్యాడ్ అనేది అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు నాన్న. డిడ్ V2 హ్యాడ్ అని అన్నిటికీ ఏ సబ్జెక్ట్కైనా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. క్లియర్ ఆ కాన్సెప్ట్. ఇది సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరల్ ఉండాలి అంతే. ఎస్ ఉన్న వెర్బులేమో సింగులర్ వెర్బులు, ఎస్ లేని వెర్బులేమో ప్లూరల్ వెర్బులు. ఓకేనా. అది కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామా. రైట్, చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్. సెంటెన్స్ గ్రామాటికల్ ఎర్రర్ అడుగుతున్నాను. సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ని పార్ట్స్ డివైడ్ చేశాడు, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి. చూద్దాం. ఇన్ ద ఆఫ్టర్నూన్ వి వాక్ ఇన్ ద పార్క్స్. ఆఫ్టర్నూన్ వి వాక్ ఇన్ ద పార్క్స్, ఇది మనకు సింపుల్ ప్రెజెంట్లో ఉంది నాన్న, సబ్జెక్ట్ ప్లస్ V1. అండ్ ఐ వండర్డ్, ఇది మనకి ఎలా ఉంది, వండర్డ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్లో ఉంది. హూ షాడ్ ఆల్ ద హార్సెస్ దేర్ అండ్ విష్డ్ జాయ్ డిడ్. చూడండి ఇక్కడ విష్డ్ జాయ్ డిడ్, ఇది కూడా మనకు సింపుల్ పాస్ట్లోనే ఉంది నాన్న. అంటే ఈ రెండు మనకు పాస్ట్లోనే ఉన్నాయి, ఇది ఒకటి ప్రెజెంట్లో ఉంది. మరి కంపల్సరీ మనము ఇది రైట్ అనుకుంటే ఈ రెండు రాంగ్ అయిపోయే ఛాయిస్ ఉంటుంది. రెండు అయితే ఆప్షన్స్ మనకు రాంగ్ రావు కదా. ఓకేనా, ఒకటే దాన్ని చూజ్ చేసుకోవాలి మనం. కాబట్టి ఈ రెండు కరెక్టే ఉన్నాయి, ఈ రెండు ఓకే సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి ప్రకారమే ఇది ఉండాలి. కాబట్టి మనకు వి వాకుడు నాన్న, వి వాక్ కాదు, అది మనకు పాస్ట్లో ఉండాలి. కాబట్టి మనకు అది పాస్ట్లో ఉండాలి అంటే మనకు అది ఎందులో ఇచ్చిందానా, ఇది రాంగ్ ఇచ్చాడు అని. ఓకేనా. చూడండి మీరు ఆలోచించండి, ఇక్కడ ఇందులో పాస్టే ఉంది, ఇందులో పాస్టే ఉంది, ఈ రెండింటి ప్రకారం ఇది రాసుకోవాలి మనం. ఎందుకంటే మీరు ఒకవేళ ఇదే కరెక్ట్ అనుకున్నారు అనుకోండి, మరి ఈ రెండు ప్రెజెంట్లో ఉండాలి, మరి దాన్ని మార్చాలి దీన్ని మార్చాలి. రెండు ఎర్రర్లు అయితే చెప్పలేము కదా మనం, ఒకటే ఎర్రర్ ఉందని చెప్పాలి. సో అది రెండు పాస్ట్లో ఉన్నాయి కాబట్టి ఇది మనకు రాంగ్ ఉందని చెప్పొచ్చు నాన్న. సో మనకు ఆప్షన్ ఇది, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ఇది కొంచెం క్రిటికల్, కొంచెం ఏమంటారు కామన్ సెన్స్ క్వశ్చన్ నాన్న. మీరు ఇవి చదువుతూ ఉంటే మీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది. 15th క్వశ్చన్ చూడండి, ఇది మళ్ళీ మనకు గ్రామర్ బేస్డ్ క్వశ్చన్. యూ కుడ్ సి, కుడి పక్కన V1 రావాలి. ఓకే, దే వర్ బీయింగ్ కేర్ఫుల్, దే వర్ బీయింగ్ కేర్ఫుల్ కరెక్టే అది. ఓకేనా, దే వర్ బీయింగ్ కేర్ఫుల్. ఓకే, ఇది కూడా మనకు కరెక్టే ఉంది నాన్న. రైట్, ఇది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. యాజ్ హెల్ నాట్ టు డ్రింక్, 2 పక్కన V1 వచ్చింది. ఓకే, అప్ ద మినిమమ్ ఫాస్టెస్ట్. చూడన్నా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మినిమమ్ ఫాస్టెస్ట్, అసలు మినిమమ్ ఫాస్టెస్ట్ అని రెండు మనకు కాంట్రడిక్టరీ వర్డ్స్. ఆ రెండు ఎప్పుడైనా సరే పక్కన రావద్దు. మినిమంకు ఫాస్టెస్ట్ కావాలి సంబంధం ఉందా, లేదు. మినిమం అంటే అది ఒక నెగిటివ్ సెన్స్, ఫాస్టెస్ట్ అనేది ఒక పాజిటివ్ సెన్స్లో ఉంది. కాబట్టి మినిమం ఫాస్టెస్ట్ అనే కాంబినేషన్ ఉండదు. సో మనకు ఆ కాంబినేషన్ ఉన్నది ఆప్షన్ 3లో ఇచ్చింది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. రైట్, నెక్స్ట్ మనకి ఏంటంటే క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ నాన్న. చూడండి ఇక్కడ మీరు క్లోజ్ టెస్టింగ్ చూడండి, క్లోజ్ టెస్ట్. సెవరల్ లైన్స్ ఆఫ్ జియోలాజికల్ ఎవిడెన్స్ డాష్ దట్. సెవరల్ లైన్స్ ఆఫ్ జియోలాజికల్ ఎవిడెన్స్ అంటే జియోలాజికల్ ఎవిడెన్స్లో సెవరల్ కొన్ని లైన్స్ ఏం చేసినాయి, డాష్ దట్ అన్ ఆస్టరాయిడ్ దట్ వాస్ యాజ్ మచ్ యాజ్ 10 kilometers 6 miles ఇన్ డయామీటర్ హిట్ ద ఎర్త్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్రెటాషియస్ డాష్. అంటే ఒక ఆస్ట్రాయిడ్ అనేది ఏం చేస్తుందంటే క్రెటాషియస్ అనే అతని యొక్క కాలం, అంటే ఆ కాలం అయిపోయే లోపు ఎర్త్ని హిట్ చేస్తుందట, ఢీ కొడుతుంది అంటూ ఉండు. ఓకేనా. మరి అప్పుడు ఇక్కడ క్లియర్ చూడండి, సెవరల్ లైన్స్ అనేవి ఏం చేస్తాయి నాన్న, ఇంటిమేట్ చేస్తాయా, ఓకేనా, ఇండికేట్ చేస్తాయా, సైన్ చేస్తాయా, ప్రీవారికేట్ చేస్తాయా, ఏమంటుంది చెప్పండి, సింపుల్గా మనము ఇండికేట్ చేస్తాయి అంటాం. ఓకేనా. కూడా మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంటే అవి ఇప్పుడు ఇది ఇండికేషన్ ఇస్తున్నాయి అంటాం కదా, కాబట్టి ఆ లైన్స్ అనేవి ఇండికేషన్ ఇస్తున్నాయి అని. సో కాంటెక్స్చువల్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ సెవరల్ రైట్. తర్వాత ఇన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్రెటాషియస్ డాష్, క్రెటాషియస్ పీరియడా, స్పేసా, స్పెల్లా, స్పానా, ఏమంటాం, పీరియడ్ అంటాం, అది కాలం అనమాట. క్రెటాషియస్ పీరియడ్ అంటూ ఉంటాం జనరల్గా, ఇది మనం కామన్ సెన్స్ ఎప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాం, క్రెటాషియస్ పీరియడ్. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్, థర్డ్ బ్లాంక్ కదా. చూడండి ఇక్కడ దిస్ ఎవిడెన్స్ ఇంక్లూడ్స్ ఎన్ ancient impact crater in the Yucatan Peninsula of Mexico that dates dash the time of extinction. That dates dash అంటే డేట్స్ టునా, డేట్స్ ఆఫ్, డేట్స్ ఇన్నా, డేట్స్ ఫర్ అంటే ఆ డేకి ఇక్కడ సో దాన్ని ఇక్కడ రిలేట్ చేస్తున్నాను కాబట్టి ద డేట్స్ టు అంటాం. ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్, డేట్స్ టు ద
టైమ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. ఒక టైంకి ఆ డేట్కి చెప్పడం తీసుకెళ్ళడం అంటే దాన్ని డేట్స్ 2 అంటూ ఉంటాం. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. ఓకేనా? చూడండి ఇక్కడ లాస్ట్లో మనం ఇక్కడ చూసుకుంటే 4th బ్లాంక్ కదా, వుడ్ హ్యావ్ డాష్. వుడ్ హ్యావ్ డాష్ అంటే క్లియర్ చూడండి, వుడ్ హ్యావ్ డాష్. వుడ్ హ్యావ్ పక్కన మనకి ఏం రావాలి నాన్న? V3 రావాలి. ఏం రావాలి చెప్పండి మనకి? ఇక్కడ V3 రావాలి. మరి V3 అంటే చూడండి ఇక్కడ, సో రైజ్ అనేది మనకు V1 ఆన్సర్ కాదు. సో రైజ్ అనేది కూడా మనకు V1 ఆన్సర్ కాదు. సో రైజ్డ్ V3నే, నెక్స్ట్ రైజ్ అని V3నే. ఒకసారి కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ మీకు 2 వెర్బులు ఉంటాయి నాన్న, రైజ్, రైజ్డ్, నెక్స్ట్ వన్ రైజ్డ్ నాన్న, నెక్స్ట్ వన్ రైస్, రోస్, రైజన్. చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. రైస్, రైజ్డ్, రైజ్డ్, రైస్, రోజ్, రైజన్, 2 డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఇది మనకేంటిదంటే ట్రాన్సిటివ్ వర్బ్ నాన్న, ఇది మనకేంటిదంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ నాన్న. సో ట్రాన్సిటివ్ ఏంటి, ఇంట్రాన్సిటివ్ ఏంటి? ట్రాన్సిటివ్ అంటే ఒక వెర్బ్ పక్కన ఆబ్జెక్ట్ వస్తే మనం దాన్ని ఏమంటామంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఒక వెర్బ్ పక్కన ఆబ్జెక్ట్ రాకపోతే దాన్ని ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం నాన్న. సో ట్రాన్సిటివ్ వర్బ్స్ ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్స్ ఉండవు నాన్న. అంటే రైజర్ అంటే ఏంటంటే లేపడం, ఒకదాన్ని లేపడం, పక్కన ఉన్నదాన్ని లేపడం. రైజ్ అంటే లేవడం అనమాట, మనమే లేవడం అనమాట. కాబట్టి దీని పక్కన ఆబ్జెక్ట్ వస్తే దీని పక్కన ఆబ్జెక్ట్ రాదు. ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఈ రైజ్ యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ ఏం లేదు కదా పక్కన, అందుకే ఈ రైజ్ యూజ్ చేస్తాం. అదే రైజ్ యువర్ హ్యాండ్స్, రైజ్ యువర్ హ్యాండ్స్ అంటే యువర్ హ్యాండ్స్ అనే ఆబ్జెక్ట్ ఉంది కదా ఇక్కడ, రైజ్ RAISE యూజ్ చేసుకోవాలి. సింపుల్గా ఇదేమో ట్రాన్సిటివ్ వెర్బ్, దీని పక్కన మనకు ఆబ్జెక్ట్ వస్తుంది. ఇదేమో ఇంట్రాన్సిటివ్ వెర్బ్ నాన్న, దీని పక్కన మనకు ఆబ్జెక్ట్ రాదు. క్లియరా? అది కాబట్టి మరి ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే ఇక్కడ హ్యావ్, వుడ్ హ్యావ్ డాష్ ఇంటూ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అయితే ఏం లేదు కదా. ఆబ్జెక్ట్ అంటే ఏంటిదండి? నౌన్ అన్న ప్రనౌన్ అన్న ఉండాలి. ఏమన్నా ఉందా? అక్కడ లేదు. బట్ ఆబ్జెక్ట్ ఏం, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏం లేదు కాబట్టి మరి ఇక్కడ మీరు ఆబ్జెక్టు లేదు అంటే ట్రాన్సిటివ్ వెర్బా, ఇంట్రాన్సిటివ్ వెర్బా? ఇంట్రాన్సిటివ్ వెర్బ్ తీసుకోవాలి. మరి ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే మనకు అప్పుడు ఏమవుతుందన్నా రైజ్డ్ అవుతుందా? కాదు. ఎందుకంటే రైజ్డ్ వస్తే కంపల్సరీ ఆబ్జెక్ట్ ఉండాలి, ముందు అక్కడ ఆబ్జెక్టు లేదు. ఒకటి ఆప్షన్ తీసేస్తాం. ఒకటి ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. చూడండి గ్రామర్, గ్రామర్ వస్తే ఇవన్నీ వస్తాయి అనమాట మీకు. ఇవన్నీ నా యాప్లో ఉంటాయి క్లాసెస్. ఓకేనా? అది లాస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ద ఇంపాక్ట్ వుడ్ హ్యావ్ ప్రొడ్యూసర్ అండ్ ఎనార్మస్ డస్ట్ క్లౌడ్. చూడండి ఇంపాక్ట్ అనేది ఏం చేస్తుంది అంటే డస్ట్ క్లౌడ్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. దట్ వుడ్ హ్యావ్, ఓకేనా, దట్ వుడ్ హ్యావ్ సో రైజన్ ఇన్ టు ద అట్మాస్ఫియర్, అది అట్మాస్ఫియర్లోకి రైజ్ అయ్యి అండ్ డాష్ ద ప్లానెట్. ప్లానెట్ని ఏం చేస్తానన్నా, మొత్తం క్లౌడ్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత ప్లానెట్స్ని ఏం చేస్తాయి, మొత్తం దాన్ని ఇక్కడ సర్కిల్ చేసేస్తాయి కదా, అంటే చుట్టూ ముట్టేస్తుంది కదా ప్లానెట్ మొత్తాన్ని. అంటే మొత్తం డస్ట్ ఫామ్ అయింది కాబట్టి మొత్తాన్ని చుట్టేస్తుంది అనమాట. మరి చుట్టేయడం అంటే ఏమంటామంటే ఎన్ సర్కిల్డ్ అంటాం. వాల్డ్ కాదు, ఫెన్స్డ్ కాదు, క్యాప్చర్డ్ కాదు, ఏమంటుందని చెప్పండి? ఎన్ సర్కిల్డ్ అనొచ్చు. ఒకవేళ ఎన్ సర్కిల్డ్ లేకపోతే మనం ఏమొచ్చు అంటే ఇక్కడ మనము ఫెన్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా? మరి ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి అంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే చుట్టుముడుతుంది కాబట్టి ప్లానెట్ చుట్టుముడుతుంది అని చెప్పాలి కాబట్టి అప్పుడు ఏమంటామంటే మనము ఆప్షన్ 3 ఎన్ సర్కిల్డ్ అంటాం. ఓకేనా? సో మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. కాంటెక్స్చువల్ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఓకేనా? కాబట్టి ఇవి నాన్న, ఇవి మీకు 20 క్వశ్చన్స్. అర్థమైందా క్లియర్గా? SSC GD పేపరు ఇది. ఓకేనా? సో మీరు గనక SSC GDలో ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అంటే, SSC GD ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే నా క్లాసెస్ ఫాలో అవ్వండి. అలాంటి మీకు చూపించాను ఒక స్టూడెంట్, చెప్పాను కదా 40కి 38 స్కోర్ చేశారు నాన్న. సో మీకు కూడా ఇలాంటి స్కోర్ కావాలి అంటే మీరు ఇంగ్లీష్ బై సందీప్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత SSC కోర్సెస్ ఓపెన్ చేసి 3 కోర్సులు ఉంటాయి. 1 మంత్కు 99 రూపీసే, 3 మంత్స్కు 199 రూపీసే, 10 రూపీస్ అక్కడ ఛార్జ్ పడుతుంది నాన్న. మీకు ప్రతి కోర్సులో నోట్స్ PDF ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది నాన్న. అక్కడ కొన్ని ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? అలాగే ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి అక్కడ. ఓకేనా? నా యాప్లో ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకే, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. అర్థమైంది కదా? మీకు చెప్తున్నాను కదండి, నా క్లాసెస్ వింటే మాత్రం ఎక్సలెంట్ స్కోర్ అనేది మీకు ఇక్కడ SSC GD కానిస్టేబుల్ ఇంగ్లీష్లో వస్తుంది నాన్న. ఓకేనా? సో మీకు టాపిక్కి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. తర్వాత మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి నాన్న. ఇంకా మీకు వీడియోస్ SSC GD ఎక్స్ప్లెనేషన్స్, కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీరు నా ఛానల్ని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, వీడియోస్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూసే వాళ్ళైతే మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, ఆ వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి. ఎక్స్ప్లెనేషన్స్ ఆల్రెడీ చేశాను, అవి కూడా చూడండి. చాలామంది మన క్లాసెస్ విన్న వాళ్ళకి ఎక్సలెంట్ జాబ్స్ రావడం జరిగింది GD కానిస్టేబుల్లో. మీకు కూడా జాబ్ రావాలనుకుంటే ఇమ్మీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసి క్లాసెస్ వినండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి నాన్న.
నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. మీకోసం చాలా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.